ఓకే. ఇప్పుడు బాదం పన్నీర్ పాయసం. సో, పాయసమే మనకి చాలా ఇష్టమైన స్వీట్ కదా! యెస్. సో, దాంట్లో జనరల్‌గా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ మనము యాడ్ చేసి చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అవును. అన్నం పాయసం కానివ్వండి ఇట్లా ఎక్సెట్రా. యెస్. ఇక్కడ మనకి ఓన్లీ బాదం ఇంకా పన్నీర్ బేస్ ఉంటుందా రాజు గారు దీంట్లో? అవునండి. సో, కొంచెం టేస్ట్ కోసం అంటే పాయసాలలో చాలా వాటిల్లో వాడుతూ ఉంటాం. కొంచెం కోవా కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే. సో, టోటల్‌గా ఏంటంటే కొంచెం మిల్క్ ప్రొడక్ట్స్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉంటాయి. ఓహ్! నైస్. ఓకే. మరి బాదం పన్నీర్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాదం పన్నీర్ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పేస్ట్ అరకప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు, తురిమిన బాదం కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో, పాయసం కాబట్టి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ముక్కలు మనం వేయించేసుకుందామండి. సో, ఇక్కడ బాదం ఏంటంటే మనం కొంచెం పేస్ట్లా యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, కొంచెం మనకు ఆ థిక్నింగ్ యూజ్ చేస్తుంది. అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో కూడా అవి కూడా యాడ్ చేస్తాం, మళ్ళీ బాదం కూడా, కాజు, బాదం, కిస్మిస్. యాక్చువల్గా బాదం పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇలాంటివి మనకి ఆ పేస్ట్ చేసి యాడ్ చేసుకున్న ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్ అండి. అంటే వాటి యొక్క ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో, అంటే మనకు మార్కెట్లో ఎసెన్స్లు కూడా దొరుకుతూ ఉంటాయి. సో, వాటికన్నా బెటర్గా మనం ఏంటంటే వీటినే కొంచెం పేస్ట్లా చేసి వేసేసుకుంటే మనకు కొంచెం న్యాచురల్గా ఉండే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఏంటి జీడిపప్పు ఎసెన్స్ అలాగా? బాదం ఎసెన్స్ దొరుకుతుంది మనకి, జీడిపప్పు దొరకదు కానీ బాదం ఎసెన్స్ దొరుకుతుంది. బాదం మిల్క్ వాటిల్లో వాడుతుంటారా? ఎస్ అండి. ఓహో. సో, ఆర్టిఫిషియల్ కన్నా కొంచెం ఇలా న్యాచురల్గా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే ఈ బాదము, ఈ జీడిపప్పు ఇవన్నీ కొంచెం కాస్ట్లీ థింగ్స్ కదా. ఎస్. సో అలాంటప్పుడు మనము ఎసెన్స్ వాడుకోవచ్చు. ఐ మీన్ రెగ్యులర్గా చేసుకునేలా అయితే రెగ్యులర్ చేసుకునే ఉంటే ఆడుకోవచ్చు, ఎప్పుడో ఒకసారి పర్లేదు డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు. సో, దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు, ఓకే, సో ఈ పాయసాన్ని కూడా మనం ఏంటంటే పాలు కొంచెం మనం ఎక్కువ మరగబెట్టేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం చాలా బాగా తెలుస్తుంది, కొంచెం ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో ఇది కొంచెం మనకు మరగాలండి. ఓకే. ఓకేనా రాజు గారు? ఓకే అండి, స్టార్టింగ్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీంట్లో బాదం పేస్ట్, సో ఇది స్కిన్తో పాటుగా చేశాను నేను. ఓకే. సో నానబెట్టేసుకొని పేస్ట్ చేసేసుకోవటం. అవునండి. సో స్కిన్ ఇష్టం లేదు అనుకుంటే మనం నానబెట్టిన తర్వాత ఎలాగో మనకు స్కిన్ ఈజీగానే ఊడొచ్చేస్తుంది కదా, సో అది తీసుకొని అయినా చేసేసుకోవచ్చు. సో దీంట్లోనే సరిపడా పంచదార, అలాగే కొద్దిగా యాలకుల పొడి, కొంచెం మనకు ఆ బాదం ఫ్లేవర్ కూడా తెలియాలి కదా, సో యాలకుల పొడి కొంచెం తక్కువ వేసుకోవాలి. సో మనం యాక్చువల్గా ఈ పాయసం అంటే ఇప్పుడు అన్నం కాంబినేషన్ కూడా చేసుకున్న బాగానే ఉంటుందేమో కదా రాజు గారు? మనం అన్నం కానీ లేదా క్యారెట్ కానీ సేమియా కానీ సగ్గుబియ్యం కానీ, సో పప్పుతో కానీ పచ్చిశనగపప్పుతో చేసుకుంటాం కదా, అలా ఏదైనా చేసుకోవచ్చు, అంటే ఈ బాదం ఫ్లేవర్తో. సో జస్ట్ ఆ పేస్ట్ వాడుకుంటే మనకి బేస్ అనేవి ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళవచ్చు. సో అలాగే దీంట్లో కొద్దిగా కోవా, ఓకే, బాదం ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలనుకుంటే కోవా అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో ఎలాగో అంటే స్వీట్లెస్ కోవా మనం తీసుకుంటే ఇది కూడా మనం వేసిన టేస్ట్లు అనేవి టేస్ట్లోకి ఇది వెళ్తుంది కాబట్టి మనకి, ఎందుకంటే కొంచెం మిల్క్ ప్రోడక్ట్ తాలూకు, ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా పాలు ఎక్కువ మరగబెట్టుకుంటే బాగుంటుంది అని, సో ఈ కోవాకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో మరగబెట్టేస్తే మనకు బాగా మరిగిన తర్వాత కొంచెం ఆ చిక్కదనం వచ్చి మనకి ఇలా కోవా తయారవుతుంది కదా, సో ఆ టేస్ట్ అనేది దానివల్ల బాగా యాడ్ అవుతుంది. సో కోవా కూడా కొంచెం దీంట్లో కరిగిపోతే, సో పన్నీర్ ఏంటంటే కొంచెం పాల విరుగుడు కాబట్టి దీంట్లో మనం మరిగేటప్పుడు వేయకుండా సో ఎండింగ్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే. సో పన్నీర్ యాక్చువల్గా ఫైనల్గా యాడ్ చేసేసుకున్నా కూడా మనకి ఆ టేస్ట్ అనేది
బాగానే తెలుస్తుంది బాగా పట్టేస్తుందండి. కొంచెం వేడి మీద యాడ్ చేస్తాం కదా, సో మనం దీంట్లో యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా తొందరగానే బాగా పట్టేస్తుంది. అండ్ అది పీల్చుకోవడం కూడా అంటే ఎలాగో తురుములాగా వేసుకుంటాం కాబట్టి ఈజీగానే జస్ట్ వేగానే అది పట్టేస్తుంది. సో ఈ సిమ్లో పెట్టేసి కొంచెం మరగనిచ్చేద్దామండి. కొంచెం దగ్గరికి వచ్చేస్తే స్టవ్ ఆపేసి మనం పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో లోపు ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. సో ఇక్కడ స్వీట్ లైమ్ తీసుకున్నాండి. సో మధ్య కట్ చేసి ఓకే. సో ఫ్లవర్ షేప్లో కట్ చేస్తున్నాను. సో ఇలా ఘాట్లు పెట్టేసి ఓకే. తర్వాత ఇలా స్లాంట్ కట్. ఓకే. ఓకే. సో దీంతో పాటుగా మధ్యలో కొంచెం క్యారెట్ పీస్ పెడుతున్నాను. ఓకే. సో టాప్ కొంచెం రౌండ్గా ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం ఇలా చెక్స్లా వేసుకుందాం. ఓకే. సో అలాగే ఇలా అడ్డంగా కూడా అండి. సో దీన్ని అక్కడికి కట్ చేసేసి అక్కడ మనం మధ్యలో పెట్టేసుకుంటే కొంచెం ఫ్లవర్ షేప్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే. సో ఇది ఇలా మధ్యలో పెట్టేసుకోవచ్చు. నైస్. ఓకే. సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. సో ఎండింగ్లో పన్నీర్ తురుము ఓకే. స్టవ్ ఆపేసేసి యాడ్ చేసుకోవాలండి. సో కొంచెం ఫ్రెష్ పన్నీర్ అయితే మనకి స్వీట్ కాబట్టి బాగుంటుంది. సో అలాగే ముందుగా మనం వేయించి పెట్టేసుకున్నాం డ్రై ఫ్రూట్స్. యాక్చువల్గా ఈ బాదం పేస్ట్, ఈ కోవా దీనికే మనకి ఆ థిక్నెస్ అనేది యాడ్ అయిపోతుంది కదా పాయసానికి. సో అందుకే కొంచెం సిమ్లో పెట్టేసి మనం మరిగించేసుకుంటే అడుగు పట్టకుండా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. సో పైనుండి ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్. పాయసం రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బాదం పన్నీర్ పాయసం తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బాదం పన్నీర్ పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో బాదం పేస్ట్, పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై స్టవ్ ఆపి పన్నీర్ తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తురిమిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం పన్నీర్ పాయసం రెడీ.